స్మార్ట్ డిస్కమ్ కొత్తగా ఏర్పాటు చేసే డిస్కంలో అన్ని ట్రాన్స్ఫార్మర్లకు స్మార్ట్ మీటర్లే. డిస్కమ్ పరిధిలోకి వ్యవసాయ, ఎత్తిపోతల, వాటర్ బోర్డు కనెక్షన్లు, స్మార్ట్ మీటర్లతో పక్కగా కరెంటు వినియోగం లెక్కలు. డిస్కమ్లకు 2000 మంది సిబ్బంది, లైసెన్స్కు ఈఆర్సీ దరఖాస్తు చేయాలి. సో రాష్ట్రంలోని ఉచిత విద్యుత్ పథకాలకు ఇంటికి సంబంధించి కానీ, వ్యవసాయానికి సంబంధించి కానీ, పరిశ్రమలకు సంబంధించి కానీ, సెలూన్లకు సంబంధించి ఎలాంటి ఉచిత విద్యుత్ పథకాలు అన్నిటికీ కలిపి ఒక డిస్కమ్ని తీసుకొస్తాము. అది థర్మల్ పవర్ ప్లాంట్ను ఇంకొకటి పెడతాము అని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఒక ప్లాన్ చేయడం జరిగింది. ఆ ప్లాన్లో అన్నిటికీ స్మార్ట్ మీటర్లు బిగిస్తాము అని డిటిఆర్ పరిధిలోని వ్యవసాయ పంపు సెట్లు ఏ మేరకు విద్యుత్ వినియోగిస్తున్నాయనే లెక్కలు ఖచ్చితంగా రికార్డు కానున్నాయి. సో అసలు వ్యవసాయ పంపు సెట్లకు మీటర్లు బిగిస్తామంటేనే ఈ రాష్ట్రంలో పెద్ద ఎత్తున ఆందోళన అయింది. ఇది కేవలం మళ్ళా ఈ వినియోగాన్ని బట్టి ఈ రైతుల యొక్క దగ్గర నుంచి డబ్బులు వసూలు చేసే ఒక కుట్ర జరగబోతుందని గతంలోనే కేంద్రము వ్యవసాయ మీటర్లు బిగించాలంటే కూడా గత బీఆర్ఎస్లో ఉన్న ముఖ్యమంత్రి కేసీఆర్ దాన్ని తీవ్రంగా వ్యతిరేకించారు. మీరు మీటర్లు బిగించకపోతే మీకు కేంద్రం నుంచి రావాల్సిన డబ్బులు రావన్నా మీరు ఇవ్వాల్సిన డబ్బులు ఇవ్వకపోయినా పర్లేదు, కానీ మేము రాష్ట్రంలో రైతులకు ఉచిత విద్యుత్ అన్నాము. ఉచిత విద్యుత్ అంటే కంప్లీట్గా ఉచితమే. ఇంకా అందులో బిగింపులు, లెక్కింపులు, మీటర్లను ఫిట్ చేసుడు ఇవన్నీ ఏమీ లేవు. ఎంత వాడుకున్నా ఉచితంగా మేము 24 గంటలు నాణ్యమైన విద్యుత్ని ఇవ్వాలని నిర్ణయించుకున్నాము. దానికి మీటర్లు పెట్టే ప్రసక్తే లేదు అని వాళ్ళు కరాఖండిగా చెప్పారు. కానీ ఇప్పుడు ఈ స్మార్ట్ డిస్కమ్ పేరుతోటి మొత్తము వ్యవసాయ, ఎత్తిపోతల, వాటర్ బోర్డు కనెక్షన్లు, వ్యవసాయంలోనికి సంబంధించిన మీటర్లకు ఈరోజు డిటిఆర్ వ్యవసాయ పంపు సెట్లకు ఏ మేరకు విద్యుత్ వినియోగిస్తున్నారనే లెక్కలు తీయడానికి ఇప్పుడు మీటర్లు బిగించే కార్యక్రమం. అంటే గతంలో బీజేపీ ప్రభుత్వం ఏదైతే అమలు చేయాలని అనుకున్నదో ఇప్పుడు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలో బీజేపీ ఆలోచనను రాష్ట్రంలో అమలు చేసే కార్యక్రమానికి ఇప్పుడు శ్రీకారం చుట్టడం జరుగుతోంది. సో మరి దీని మీద రైతులు ఏ విధంగా స్పందిస్తారు, మరి బీఆర్ఎస్ ఏ విధంగా స్పందిస్తుంది, బీజేపీ ఏం మాట్లాడుతుంది? ఎందుకంటే ఇది బీజేపీ పాలసీ. వాస్తవానికి కేంద్రంలో ప్రతి రాష్ట్రంలో వ్యవసాయ మీటర్లకు, వ్యవసాయ పంపు సెట్లకు మీటర్లు బిగించాలనేది కేంద్రం ఆలోచన. గతంలో బీఆర్ఎస్ దీన్ని అమలు చేయలేదు. ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం ఉండి బీజేపీ ఆలోచనను అమలు చేయాలని చూడడం పట్ల రేపు బీఆర్ఎస్ ఏ విధంగా స్పందిస్తుంది, కాంగ్రెస్ వాళ్ళు దీన్ని ఏ విధంగా సమర్థించుకుంటారు, వీళ్ళ రాజకీయాలు పక్కన పెడితే రైతులు దీన్ని ఆమోదిస్తారా, తిరస్కరిస్తారా, ఏం చేయబోతున్నారు? ఇప్పుడు ఎన్నికల వేళ ఇట్లాంటి ఒక నిర్ణయం తీసుకుంటామని బయటికి రావడం అనేది ఖచ్చితంగా ఇది ఏ రకమైన పరిణామాలను తీసుకెళ్ళిపోతుంది అనేది చూడాల్సిన అవసరం ఉన్నది. ఇది ఒక పెద్ద ఇది చిన్న వార్త కాదు, వాస్తవానికి ఇది ఒక పెద్ద బాంబు వేయడం జరిగింది. వ్యవసాయ పంపు సెట్లకు మీటర్లను బిగించడం అనేది రైతులకు అస్సలు ఇష్టం లేని ఒక అంశం. మరి రైతులకు ఇష్టం లేని ఈ అంశాన్ని నెమ్మదిగా చాప కింద నీరు లెక్క కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకొచ్చే కార్యక్రమం జరుగుతున్నట్టు ఇక్కడ మనకు తెలుస్తున్నది. ఏం జరగబోతుంది అనేది చూద్దాం. ఇంకోవైపు డిస్కమ్ల పేరుతోటి పెద్ద 50,000 కోట్ల స్కామ్ జరిగింది అనేది ఓవైపు వ్యవసాయ అది 50,000 కోట్ల కరెంటు స్కామ్ జరిగింది. నిన్న భూ స్కాము, నేడు విద్యుత్ స్కాము. సో మనం ఇప్పుడు చూస్తుంటే రాష్ట్రంలో మొత్తము స్కాంగ్రెస్ అనేది ఏదైతే జనరల్గా ఊతపదంగా ఉన్నదో అది నిజం చేసే కార్యక్రమం జరుగుతుందా ఏంది అన్న ఒక అనుమానం వచ్చే విధంగా ఈరోజు రాష్ట్రంలో రోజుకొక వార్త బయటకు వస్తుంది. మొన్న పారిశ్రామిక వాడల్లో 9,292 ఎకరాల భూమిని కేవలము ₹1,00,000 ఉన్న భూమిని 6,000కో 7,000కో కట్టబెట్టి ఒక కార్యక్రమం చేపట్టడం జరిగింది. ఆ తర్వాత ఇప్పుడు ఔటర్ రింగ్ రోడ్డు లోపల ఉన్న మున్సిపాలిటీల అన్నిటిని కూడా జిహెచ్ఎంసీలో మర్జ్ చేస్తూ ఒక నిర్ణయం తీసుకోవడం వల్ల దీంట్లో కూడా పెద్ద ఎత్తున ఒక రియల్ ఎస్టేటు భూముల దందా వ్యవహారం కొనసాగుతుంది అనేది మరొకటి జరుగుతుంది. ఇంకోవైపు కరెంటు పేరుతోటి ఈ థర్మల్ పవర్ని ఏర్పాటు చేయడము అనేది కూడా దీని వెనుక పెద్ద స్కామ్ ఉన్నది. అసలు థర్మల్ పవర్ కేంద్రాలు కాలుష్యానికి తీవ్రమైన విఘాతం కల్పిస్తున్నాయి, పర్యావరణానికి విపరీతమైన కాలుష్యము చేస్తున్నాయి, పర్యావరణానికి విఘాతం కల్పిస్తున్నాయి. మనము గ్రీన్ ఎనర్జీని తయారు చేసుకోవాల్సిన అవసరం ఉన్నది అని గ్రీన్ ఎనర్జీ పాలసీలు కూడా విడుదల చేసుకున్న తర్వాత మళ్ళా రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఈరోజు కేంద్రంలోని బీజేపీ సర్కారు విచారణ జరపాలి. బీఆర్ఎస్ నిర్మించిన యాదాద్రి ప్లాంట్లో
1 మెగావాట్ కాస్ట్ 7.2 కోట్లు ఉంటే రామగుండం దగ్గర రేవంత్ సర్కారు ప్రతిపాదిత ఇనిషియల్ క్యాస్టే 14 కోట్లు, అంటే దీనికి డబల్. సో మనం ఏంది ముందే పెట్టినాము, అప్పుడు ఇక్కడ టెక్నాలజీ తక్కువ ఉన్నది, ఇప్పుడు పెరిగిన టెక్నాలజీ ఉన్నప్పుడు అది 7.2 కోట్లు ఉంటే వీళ్ళు పెడితే అది 5 కోట్లు అయిందంటే ఓకే, అక్కడ పెరిగింది ఇక్కడ తగ్గుతుంది. ఇక్కడ 14 కోట్లు ఇనిషియల్ కాస్ట్, ఇది ఇంకెంత పెరుగుతుంది అనేది తెలియదు. రేవంత్ ప్రతి పని ఒక మిషన్, అదే కమిషన్. మంత్రివర్గ స్కామ్ల గురించి తప్ప స్కీమ్ల గురించి చర్చించకపోవడం సిగ్గుచేటు. కమిషన్ల కోసమే థర్మల్ పవర్ ప్లాంట్ నిర్మాణం. ధ్వజమిత్రం మాజీ మంత్రి హరీష్ రావు. సో మొత్తానికి ఏంది, ఈ థర్మల్ ప్లాంట్ పెట్టాలి అనేది ఈ స్కామ్ పక్కన పెడితే రాష్ట్ర ప్రజల మీద విపరీతమైన భారము. ఇప్పుడు 4 రూపాయల నుంచి 5 రూపాయలు ఒక యూనిట్ ధర ఉంటే ఈ థర్మల్ ప్లాంట్ నుంచి వచ్చే ఒక్కొక్క యూనిట్ 10 రూపాయల యూనిట్ పడుతుంది. అది ప్రజలకు ఒక తీరని భారంగా ఇప్పటికే విద్యుత్ ఛార్జీలు భరించరాని స్థాయిలో ఉంటే ఇంకా ఇట్లాంటి థర్మల్ ప్లాంట్లు రావడం వల్ల ఆ విద్యుత్ ఛార్జీలు ఇంకా ఆ విద్యుత్ ఛార్జీలు భరించడం కంటే ఇంట్లో పొయ్యిలు దీపాలు పెట్టుకోవడం బెస్ట్ అన్న పరిస్థితికి ఈ విద్యుత్ వ్యవస్థ వెళ్తుంది అనేది ఈరోజు బీఆర్ఎస్ నేతలు చెప్తున్నారు, అదేవిధంగా విద్యుత్ నిపుణులు చెప్తున్నారు. మరి కాంగ్రెస్ ప్రభుత్వం ఇలాంటి నిర్ణయం ఎందుకు తీసుకుంటుంది అనేది మాత్రము ఆలోచించాల్సిన అవసరము ఉన్నది.